హలో గాయస్, మనకి నిన్న చేతేశ్వర్ పుజారా వాళ్ళ వైఫ్ పూజ గారు మరి ఒక డైరీ రాశారనమాట. సో ఆ డైరీని ఆవిష్కరించే సందర్భంలో రోహిత్ శర్మ తన చిన్ననాటి జ్ఞాపకాలను పంచుకోవడం జరిగింది. అయితే అక్కడ రోహిత్ శర్మ చెప్తుంది ఏంటంటే, నేను చిన్నప్పుడు మేము ముంబై టీం తరపున ఆడేవాళ్ళం అండర్ 14 ఏజ్లో. సో అటువైపు సౌరాష్ట్ర టీం తరపున చూసుకుంటే చేతేశ్వర్ పుజారా ఆడేవాడు. సో మరి మేము ఏదైనా సరే ఒక టీం మీటింగ్ కానీ ఏదన్నా ఒక మీటింగ్ కండక్ట్ చేసామంటే అది కేవలం పుజారా మీదే ఉండేది. ఎందుకంటే అతను గ్రౌండ్లో అడుగుపెట్టాడంటే 2-3 రోజులు అవుట్ అవ్వకుండా అంతా ఆడుతూ ఉండేవాడు. సో మరి మా మీటింగ్లో కూడా అతన్ని ఎలా అవుట్ చేయాలరా అనే దాని మీద డిస్కషన్ ఎక్కువ ఉండేది. సో అయినా సరే అతను అవుట్ అయ్యేవాడు కాదు. మరి రోజు మొత్తం కూడా పొద్దునెప్పుడో మేము గ్రౌండ్లో అడుగు పెడితే ఎప్పుడో సాయంత్రం మరి మొత్తం ఎనర్జీ మొత్తం అయిపోయిన తర్వాత మళ్ళీ గ్రౌండ్ నుంచి బయటకు వచ్చేవాళ్ళం. దీని అంతటికి కారణం ఆ పుజారా బ్యాటింగే అని చెప్పేసి కొన్ని జ్ఞాపకాలను అయితే పంచుకోవడం జరిగింది. సో దాంతోపాటు వాళ్ళ అమ్మగారు అడిగేవాళ్ళంట, అరే నువ్వు ఫస్ట్ రోజు మరి గ్రౌండ్లోకి వెళ్ళేటప్పుడు మంచిగానే ఉన్నావు, మరి 3 రోజులు 4 రోజుల తర్వాత ఏంది నీ ఫేస్ మొత్తం రెడ్గా అయింది, ఎందుకు కారణం ఏంది అని చెప్పేసి అడిగేదంట. అయితే రోహిత్ శర్మ ఒక ఆన్సర్ ఇచ్చేవాడంట, దీని అంతటికి నన్ను మాకు నేను కాదు దీనికి రీజను ఆడ పుజారా ఉన్నాడు, పుజారా 2-3 రోజులు మ్యాచ్ ఆడుతున్నాడు, మా మీద ఎటువంటి దయాదాక్షిణ్యం లేకుండా వెళ్ళి అతను అడుగు, అతనే కారణం దీని అంతటికే 2-3 రోజుల నుంచి ఎండలో నుంచో పెడుతున్నాడు మమ్మల్ని, సో అందుకని ఈ కలర్ వచ్చిందని చెప్పేసి రోహిత్ శర్మ చెప్పేవాడంట. సో మరి అయితే పుజారా తెలిసిందే కదా మనకి, ఏది ఆస్ట్రేలియా సిరీస్లో అయినా ఇంగ్లాండ్ సిరీస్లో అయినా సరే అతను జిడ్డు బ్యాటింగ్ చూడాలంటే సో మరి ఎదుటి బౌలర్స్కి తల ప్రాణం తాక్కొచ్చిద్దని చెప్పాలి. సో మరి అటువంటి బ్యాట్స్మెన్ గురించి మరి నిన్నైతే మళ్ళీ అతను తన జ్ఞాపకాలని గుర్తు చేసుకోవడం జరిగింది. సో ఓవరాల్గా దీని గురించి మరి మీరేమనుకుంటున్నారు అనేది కింద కామెంట్ చేయండి.